హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ ముందుగా ఏంటంటే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీడియోని అయితే లైక్ చేసి వీడియోని ఫుల్గా యూజ్ చేయండి. అండ్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 187 మెంబర్స్ అయినరు. అండ్ మీకు తెలిసిందే కదా, నేను రోజు ఇదే కప్లో చాయ్ తాగుతా. చాయ్ అయితే అయింది. తిన్ కూల్ వాటర్ బాటిల్లో పెడితే తొందరగా అయిపోతున్నాయి అని ఇట్లా సర్వాలో నింపి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం మేమైతే. మస్తు రోజులు అయింది. బట్టలు అట్లనే ఉంటున్నాయి చీరలా. ఇయ్యాలకైతే కుదిరింది బట్టలు మడత పెట్టుడు. నేనైతే బట్టలన్నీ మడత పెడుతున్నా. ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తున్నాయి మమ్మీ? మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? స్పెషల్ ఏం చేస్తున్నావు? అవన్నీ వేసి బిర్యానీ వెజ్ పులావ్ వేస్తుందంట. వెజ్ పులావ్. ఇగో చిన్న కాలీఫ్లవర్, మిరపకాయలు, 2-3 వేసి 4 అయితే మిరపకాయలు, ఇంకా రెండు. ఇగో కొత్తిమీర, పుదీనా ఫ్రెష్ ఉంది ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎప్పుడన్నా ఫ్రెష్ ఉంటాయి. కొత్తిమీర ఫ్రెష్ ఉంది. అండ్ వీడియోని ఫుల్గా చూసి లైక్ చేయడం మర్చిపోతున్నారా, లేకుంటే లైక్ చేస్తలేరా మీకే తెలియాలి. బట్ మీరైతే లైక్ చేయండి ప్లీజ్ వీడియోని అయితే. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీక్లీ అయితే 4 వ్లాగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నా. అండ్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తాయి మీకు. వీక్లీ 4 వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఫాలో కాని వాళ్ళు ఉంటారో వెంటనే ఫాలో అయిపోండి. డిస్క్రిప్షన్లోనైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చిన. మొన్నటి వరకు అయితే వీక్లీ 2 వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతలేదు. అందుకోసమే వీక్లీ 4 వ్లాగ్స్ అయితే ఫిక్స్ అయినా. అండ్ తొందరగా అప్లోడ్ చేస్తే తొందరగా వాచ్ టైం పెరుగుతాయి, మన మానిటైజేషన్ కూడా తొందరగా అవుతుందని. పుదీనా కూడా తీస్తా కొంచెం. పులావ్లోకి బాగుంటుందంట పుదీనా. బాగుంటుందట కదా, బాగుంటుంది. ఫ్రెష్ ఉంది చూడండి పుదీనా కూడా. పుదీనా వేసే టేస్ట్ సూపర్ ఉంటుంది. అండ్ నేను ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వ్లాగ్స్ అయితే షూట్ చేయడం అయితే ఆపను. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. ఇప్పుడే బాయ్ బాయ్. దే బండ పొడియా ఏంది? బిర్యానాకు, బండ పువ్వు, ఇది అనాసి మొగ్గ, దాల్చిన చెక్క,
బండపువ్వు. వెజ్ పులావ్లకి ఇవి. ఇది మా బిర్యానీ డబ్బా. ఇప్పిన ఆయ ప్యాకెట్ వస్తుంది. సాజీరా. ఇక్కడ ఆల్రెడీ కూరగాయలు కూడా కట్ చేసి పెట్టింది. కాలీఫ్లవర్, మిర్చి, టమాటో, పుదీనా, కొత్తిమీర, లవంగాలు మర్చిపోయినాం, అనాసి పువ్వు, అనాస పువ్వు, అరటి మొగ్గ. అండ్ వేడి వేడి వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీ అయితే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా చేసింది వెజ్ పులావ్. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చిందన్నమాట. అండ్ నేను నాన్ వెజ్ లవర్ కాదు కాబట్టి వెజ్ లవర్ కాబట్టి ఇంక ఇష్టంగా తిన్నా. నేను నాన్ వెజ్ తినను, ఆల్రెడీ మీకు తెలుసు కదా ఆ విషయము. ఇంకో విషయం ఏంటంటే నాకైతే చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే చాలా బిజీగా అయిపోతున్నా, లైఫ్ కూడా చాలా బిజీ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా బిజీ అయిపోవడం అనేది నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ స్ట్రెస్ కూడా ఉండదు, మంచిగా నా వర్క్ నేను చేసుకోవచ్చు. లైఫ్లో అన్నిటికంటే బిజీ అయిపోవడమే నేర్చుకోవాలన్నమాట. మనం ఖాళీగా ఉంటే అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. బిజీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, కాన్ఫిడెన్స్గా ఉంటాం. ఇంకా చెప్పాలంటే టైంకి ఫుడ్, నిద్ర పోతే చాలు. మనం కూడా కొంచెం సెల్ఫ్ లవ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈరోజుకి వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ.